అయినా మీరు కొత్తగా పెళ్ళైన జంటలాగే లేరు. ఈ మాత్రం జిప్ నేను వేసుకోలేనా? నేను కూడా మీతో వస్తాను. నన్ను బొటిక్ దగ్గర డ్రాప్ చేస్తారా? ఏంటి ప్లేస్ అయిపోవట్లేదా? కన్ఫర్మ్ ఇదదే. ఎటో నీకు సగం సగం తెలుసు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. ఐమ్ సారీ రిషి, ఇది నేను కూడా ఊహించలేదు. దూరం వెళ్ళిపోతావా సింధు? కమాన్ గ్రో అప్ బ్రో. నువ్వు ఇంకా పడుకోలేదా? సరే, గుడ్ నైట్. ప్రేమించిన అమ్మాయి గుండెల్లో ఉంది, పెళ్లి చేసుకున్న అమ్మాయి పక్కనే ఉంది, అంతేనా? మనసులో లేనప్పుడు దూరం తప్పదు, ఇష్టం లేనప్పుడు మౌనం తప్పదు, బంధానికే విలువ లేనప్పుడు ముగించేక తప్పదు. అల్లుడు గారు రండి రండి కూర్చోండి. ఇట్స్ ఓకే అండి, ఒకసారి శ్రావణిని పిలుస్తారా? అలాగేనండి. ఫోన్ ఏంటి? లోపలుంటే నా పిలుపుతో సరిపోతుంది బాబు, బయటికెళ్ళింది కదా, ఈ ఫోన్తోనే పిలవాలి. వెళ్ళిపోయిందా? సరే. అల్లుడు గారు కూర్చోండి. వద్దండి. జీడిపప్పు ఉప్మా చేస్తాను, తినేసి వెళ్ళండి. వద్దండి. కమ్మని కాఫీ ఇస్తాను, తాగి వెళ్ళండి. అయ్యో, అల్లుడు గారు వద్దండి, నేను అర్జెంట్గా శ్రావణిని కలవాలి. జనరేషన్ అంటే ఇలా ఉండాలి. పెళ్ళం కోసం ఆ పరుగు చూడు. మా ఆయన ఉన్నాడు, పెళ్ళైన కొత్తలో అత్తింటికొచ్చి కుంభాలు కుంభాలు మెక్కి మంచం ఎక్కి గుర్రు అనేవాడు. ప్రియా, మా హస్బెండ్ వస్తున్నాడు, నేను లేనని చెప్పు. ఏమైంది? నైట్ అర్థమైంది, నేను మేనేజ్ చేస్తాను, ఓకేనా? హాయ్. హాయ్. ఏంటి ఎలా వచ్చారు? శ్రావణి కోసం. శ్రావణి లేదు కదా? రాలేదా? తనకేదో బయట వర్క్ ఉందని చెప్పింది, రావడానికి టైం పడుతుందని చెప్పింది. అవునా? సరే. రాలేదా? ఇక్కడికి రాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఎక్కడికి వెళ్ళింది? హే, హాయ్. హాయ్. ఏంటి ఎలా వచ్చా? శ్రావణి కోసం. శ్రావణి ఎవరు? అదేంటే, నీకు తెలుసు కదా, నా వైఫ్. ఓహో, ఆ విషయం ఇంకా గుర్తుందా? వాట్? గుర్తుంటుందిలేండి, మీ మెమరీ గిగాబైట్స్లో ఉంటుంది కదా. స్కూల్లో క్రష్, కాలేజ్లో లవ్ ఇష్యూ, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాడేసిన టిష్యూ అన్నీ గుర్తుంటాయి. వాటి స్టోరీస్ అన్నీ గుండెల్లో ఫ్రెష్గానే ఉంటాయి. కానీ తాళకట్టిన వైఫ్ మాత్రం పక్కన ఉండదు. దానికి ఒక మనసు ఉంటుందని, మనల్ని ప్రాణంగా ప్రేమిస్తుందని మాత్రం గుర్తుండదు. రాత్రి మీరు చెప్పిన ప్రవచనాలు ఏంటి సార్? ప్రేమించింది గుండెలో ఉంది, పెళ్లి చేసుకుంది పక్కన ఉందా? గదిలో తనతోనే ఉంటా, కానీ గతంలోనే ఉంటా, అంతే కదా? ఇంత గొప్ప మనసున్న మీరు దేవదాసుగా ఉండాలి, కానీ పెళ్లి ఎందుకు చేసుకున్నారు సార్? పెళ్ళ మన పని మనిషి కోసమా?
శరీరాన్ని చల్లబరిచి ఇంకో శరీరం కోసమా? అది కాదు. జ్ఞాపకాలు మనసులో ఉంటే కాలంతో కనుమరుగైతాయేమో, అదే గుండెల్లో ఉంటే మనిషి కనుమరుగవ్వాల్సిందే. ఫస్ట్ వాటిని గుండె నుండి మనసులో పెట్టుకోండి. ఇక వెళ్ళండి. అది కాదు నీలిమా. పెళ్ళ మన పని మనిషి కోసమా? ప్రేమించిన అమ్మాయి గుండెల్లో ఉంది, పెళ్లి చేసుకున్న అమ్మాయి పక్కనే ఉంది. నాకు ఇక్కడ ఏది సెట్ అవ్వట్లేదు. మా నాన్నని చూడాలనిపిస్తుంది. మళ్ళీ నేను ఎప్పుడొచ్చి తీసుకెళ్ళాలి? ఈయనొస్తున్నాడేంటి? అమ్మయ్య, చూడలేదు. ఎన్నాళ్ళు ఇలా తప్పించుకుంటావు? తెలీదు. ఎన్నాళ్ళు ఇలా పారిపోతావు? తెలీదు. ఏయ్, ఏంటి తెలీదు? నా జీవితం ఏంటో నాకే తెలీదు. ఆ రోజు చేసిన దాని గురించే కదా ఇదంతా. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు వదిలి వెళ్ళిపోయేదాకా తెలీదు ఆ రోజు ఎంత తప్పు చేశానని. ఇన్ని రోజులు నా గతం నా ఒక్కని మాత్రమే బాధపడుతుంది అనుకున్నా. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత నేను అంటే నేను ఒక్కని మాత్రమే కదని తెలుసుకోలేకపోయాను. ఐ డిడ్ ఎ మిస్టేక్. ఐ నో ఐ డిడ్ ఎ మిస్టేక్. సారీ శ్రావణి. వచ్చే కదా మన ఇంటికి వెళ్ళిపోదాం ప్లీజ్. అయిపోయిందా? అయిపోతే ఇంక స్టార్ట్ అవ్వు. హలో. హాయ్ శ్రావణి, హౌ ఆర్ యూ? హాయ్ మ్యామ్, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? మన ఎంఎస్ డిజైనింగ్ కంపెనీ ఎండి గారు ప్రజెంట్ హైదరాబాద్లోనే ఉన్నారు. నీ ఎఫిషియన్సీని ఎప్పుడూ రిమైండ్ చేస్తూనే ఉంటారు. జాబ్ గురించి సెకండ్ థాట్ ఏమైనా ఉంటే యూ కెన్ మీట్ హిమ్. షూర్ మ్యామ్, నేను కలుస్తాను. యాక్చువల్లీ ఐ నీడ్ దిస్ జాబ్ వెరీ బ్యాడ్లీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ రైట్. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. వీలైనంత తొందరగా ముంబై వెళ్ళిపోవాలి. హాయ్ శ్రావణి. హాయ్ సార్. సిట్ డౌన్. హౌ ఈజ్ యువర్ మ్యారీడ్ లైఫ్? యా, గుడ్ ఇనఫ్ సార్. నీ డిజైన్స్, ఇన్నోవేటివ్ థాట్స్ మా కంపెనీకి చాలా అవసరం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ యూ కెన్ జాయిన్ అవర్ కంపెనీ ఇమీడియట్లీ. షూర్ సార్. యాక్చువల్లీ నాకు ఈ జాబ్ చాలా అవసరం. మెయిన్గా నేను ఇక్కడి నుంచి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నా. మా వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ అరేంజ్ చేస్తారు. ఫ్యూ డేస్లో వచ్చి జాయిన్ అవ్వచ్చు. షూర్ సార్, థ్యాంక్ యూ. అసలు ముంబై వెళ్ళడం ఏంటి? మరి రిషి సంగతి ఏంటి? రిషి సంగతి ఏంటని అడుగుతున్నా. అది నన్ను అడుగుతావెందుకు? వైఫ్ని నిన్ను కాక ఎవరిని అడగాలి? వైఫ్ అది ఇక నువ్వు తప్ప ఇంకెవరు గుర్తించట్లేదులే. ఏయ్ ఆగవే, అతను చేసిన తప్పేంటి? ప్రేమించడమా? అసలు పెళ్ళికి ముందు లవ్ స్టోరీ లేని అబ్బాయిలు ఎవరైనా ఉన్నారా? ప్రేమించడం తప్పు కాదే, ఆ ప్రేమను గుర్తించలేకపోవడం తప్పు. ఆయన ఎవరినో ఇష్టపడడం తప్పు కాదే, నా ఇష్టాన్ని గమనించలేకపోవడం తప్పు. నేను కూడా సాధారణ ఆడపిల్లనే. నాకు ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. వాటన్నింటినీ మ్యాచ్ చేయమని నేను అడగట్లేదు. కనీసం నా ఫీలింగ్స్ని క్యాచ్ చేయమని అడుగుతున్నా. పెళ్ళంటే ఆయనకి అట్టహాసంగా జరిగే వేడుకేమో,
కానీ అది నా జీవితానికి, నా సంతోషానికి అతిపెద్ద వేదిక. ఆడది మగాడి గుండెల్లో స్థానం కోరుకుంటుందే గాని మగాడి గదిలో కాదే. ప్రేమగా చేరదేయాలని ఆశపడుతుందే కానీ ఆశ తీర్చుకోవడానికి పక్కకు చేరదే. అతని ఆలోచనకు కూడా దగ్గరగా లేని నేను అతని నుంచి ఏం ఆశించను. అసలు ఎప్పుడు తనని మర్చిపోతారో తెలియని ఆయన కోసం ఏ ఆశతో ఎదురు చూడను. ఆడపిల్ల మనసు సముద్రం అంత లోతని చెప్తారు కదా. ఒక్కసారి ఆవగింజంత ఓపికతో చూడు, మనమే ఆకాశం కంటే ఎక్కువ కనిపిస్తుంది. శ్రావణి, 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 ఏంటి శ్రావణి ఇది? ముంబై వెళ్ళిపోతున్నావంట, నిజమేనా? నీ మనసు అర్థం చేసుకోలేదు, తప్పే. నేను గతంలో ఉండిపోయాను, తప్పే, ఒప్పుకుంటున్నాను. శ్రావణి ప్లీజ్, ఈ ఒక్కసారి నా మాట విని నీ డిసిషన్ వెనక్కి తీసుకోవా? ఆలోచించి తీసుకునేదాన్ని నిర్ణయం అంటారు. అవకాశం కోసం మార్చుకునేదాన్ని స్వార్థం అంటారు. నువ్విచ్చే అవకాశం నాకొద్దు. నా జీవితంపై నీ రివ్యూలు రుద్దొద్దు. తిరిగి రాని కెరటం కోసం సముద్రం ఎదురు చూడడం, కింద పడిన చినుకు కోసం ఆకాశం వెతుకులాడడం రెండూ వృధానే రిషి. సమయం ఇచ్చే సాయం కోసం నేను ఎదురు చూసే రకం కాదు. ఆగి ఆలోచించి అనర్థాలకు వెల్కమ్ చెప్పలేను. ప్లీజ్ రిషి, నన్ను వదిలే. శ్రావణి ప్లీజ్. రిషి, పెళ్లి పేరుతో అడ్డొచ్చి సగం చంపేశావు. ఇప్పుడు ప్రేమ పేరుతో కూడా అడ్డొస్తే మిగతా సగం కూడా చస్తాను. అంటే ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? లేదు, పెళ్ళికి ముందు నాకు చాలా డ్రీమ్స్ ఉండేవి. అవే నా ఫ్యూచర్ అనుకున్నా. కానీ నేను నీ గతం విన్నాక నా డ్రీమ్స్ అన్ని పక్కన పెట్టి నేనే నీ ఫ్యూచర్ అవుదామనుకున్నా. దానికోసం ఎంతో ట్రై చేశాను, ఎన్నో కన్నీళ్ళు వృధా చేశాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఊపిరి అనుకున్న నువ్వు నీ ఊహల్లోనూ కూడా నేను అందట్లేదని. జీవితం అనుకున్న నువ్వు నాకు మర్చిపోలేని జ్ఞాపకాన్ని అయ్యా. శ్రావణి ప్లీజ్, ఒక్క నిమిషం నా మాట విను. నువ్వు నేను వెళ్ళే గమ్యం ఒకటే, కానీ నా దారి వేరు శ్రావణి. నీకు అడ్డంకులు కొంచెం తక్కువ, అందుకే నువ్వు త్వరగా చేరిపోయావు. కానీ నా దారి అది కాదు. నాకు కొంచెం టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా నేను నా గమ్యాన్ని చేరుకుంటాను. నన్ను నమ్ము, నన్ను నమ్ము శ్రావణి. శ్రావణి, ఏదో ఒకటి మాట్లాడు శ్రావణి, అలా సైలెంట్గా ఉండకు. నీ నిశ్శబ్దం నన్ను చంపేస్తుంది. వస్తువు పగిలితే శబ్దం వస్తుందేమో, మనసు పగిలితే నిశ్శబ్దమే రిషి. నీ నిర్ణయం మారదా? మారదు. అంటే జరిగి నీ పెళ్ళి, నడిచి నీ దారి, నేను కట్టిన తాళి, వీటికి నీ సమాధానం? విడాకులు. హ?